హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేయాన్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు అయితే మీతో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటంటే శ్రీశైలంకి అయితే మేము వెళ్ళాము. మా సిస్టర్ వాళ్ళ పాపవి పుట్టింటికి దిద్దామని. అక్కడైతే ఇంకా రోప్వే అయితే ఇంకా ఎక్కుదాం అనుకున్నాము. ఫస్ట్ టైం డేర్ చేశాను అనమాట. నాకు ఎందుకంటే వాటర్ ఫోబియా అనమాట. ఇంత ఫుల్ వాటర్. ఇంకా మేము వచ్చేసి రైనీ సీజన్లో వెళ్ళాము. వాటర్ చూడండి ఎలా ఉన్నాయి. ఈ వాటర్ చూసేసరికి ఫుల్ భయం వేసింది. మేము చాలాసార్లు వెళ్ళాము శ్రీశైలంకి. కాకపోతే రోప్వే కూడా 2-3 ఇయర్స్ బ్యాకే పెట్టారు అనుకుంటా. ఇంతకుముందుకు అయితే లేకుండే. ఇంకా రష్ అయితే చాలా ఉంది అండి. కొత్తగా ఓపెన్ చేశారు కదా. ఎంత క్యూ అంటే పెద్ద పెద్ద క్యూలు ఉన్నాయి. ఎంతసేపు అయినా సరే వెయిట్ చేసి వెళ్తున్నారు జనాలు. అంత క్యూరియాసిటీతో ఉన్నారు వెళ్ళాలి అని. చాలా ఎగ్జైట్మెంట్గా చాలా ఇంకా ఎందుకంటే ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ కూడా. వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా, ఇంకా అవుట్ ఆఫ్ కంట్రీస్, స్టేట్స్, ఎక్కువ రాజస్థాన్ వాళ్ళు వీళ్ళైతే వచ్చారనమాట. ఒక 40-50 మెంబర్స్. మేము వెళ్ళినప్పుడైతే ఎంత క్యూ ఉన్నా కానీ వెయిట్ చేసి మరీ వెళ్తున్నారు. ఇంకా మేము కూడా అంతే, ఎంత క్యూ ఉన్నా కూడా ఫస్ట్ టైం కదా, ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని మేమైతే ఇంకా వెయిట్ చేసి ఫైనల్గా అయితే ఇక వచ్చేసాము. ఇంకా నేనైతే ఇక్కడ నుంచి మేము వీడియో తీసాను. అందరికీ మీతో ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి, మీకు కూడా చూపించాలని. ఇంకా చూడండి పైకి వస్తున్నాయి. అంటే ఒక 4 బాక్సెస్ ఉంటాయి. ఆ 4 బాక్సెస్లో ఒక్కొక్క బాక్స్లో 4 మెంబర్స్ కూర్చోవాలన్నమాట. అక్కడ సైడ్ ఉంది, ఇక్కడ సైడ్ ఉంది. ఒకటి వెళ్ళిన తర్వాత మళ్ళీ పైకి వచ్చిన తర్వాత మిగతా వాళ్ళని పంపిస్తారనమాట. ఇంకా ఇక్కడ పైనుంచి చూసారు కదా, ఇది ఆక్టోపస్ వ్యూ అని కూడా అంటారు శ్రీశైలంని. ఇక్కడ డ్యామ్ దగ్గర మేము బోటింగ్ కూడా వెళ్ళామన్నమాట. రోప్వేలో ఎక్కిన తర్వాత అక్కడ మనకి కుంకుమ, దీపం, ఇంకా పసుపు ఇవన్నీ ఇస్తారు. గంగా నదిలో వదిలేసి మొక్కుకోవాలన్నమాట. ఇంకా మేము రోప్వేలో వెళ్ళిన తర్వాత గంగా నదిలో అయితే వదిలేసాము ప్రేయర్ చేసి. నేను మా హస్బెండ్ చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. అటు సైడు ఇటు సైడు ఉంటాయి. 4 బాక్సెస్ ఉంటాయి. ఒక్కొక్క రోలో ఒక్కొక్క బాక్స్లో 4 మెంబర్స్ని అయితే కూర్చోబెడతారు. చూడండి ఎలా అంటే జస్ట్ ఎక్కువ మినిట్స్ అయితే లేదు. ఇంకా మనకి అరకు కానీ ఇట్లా వెళ్ళామనుకోండి, ఒక 10-15 మినిట్స్ ఉంటుంది రోప్వేనే. ఇది జస్ట్ 2-3 మినిట్స్లో దిగిపోయినాము. తొందరనే వచ్చేసింది. చూడండి వీళ్ళే రాజస్థాన్ వాళ్ళని చెప్పాను కదా, ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే వాళ్ళు ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా రోప్వేనైతే ఇంకా నేనైతే వీడియో తీసుకుంటూ నించున్నాను. వాళ్ళు వచ్చిన తర్వాత మాది పైకి వచ్చిన తర్వాత మేము వెళ్ళాలి. ఇంకా మేమైతే ఎక్కాము 4 మెంబర్స్. నేను, మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్, మా హస్బెండ్, మా సన్న. చూడండి ఎలా వీడియోస్ తీసుకుంటున్నాం మేము కూడా. అటుపక్క ఇటుపక్క ఎక్కడ చూసిన కొండలే, మధ్యలో చూస్తే ఫుల్ వాటరు. నాకైతే ఫుల్ భయం వేసింది. కాకపోతే ఇంకా అన్నీ ఎంజాయ్ చేయాలి ప్రతి మూమెంట్ని. ఇంకా భయం అనుకుంటే అక్కడనే ఆగిపోతాము. ఏదైనా ఒక స్టెప్ వేసే తెలుస్తుంది మనకి ఎలా ఉంటుంది అనేది. అందుకే ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసి అయితే ఎక్కేసిన రోప్వే అయితే. ఫైనల్గా సక్సెస్ఫుల్గా అయితే కిందికి వెళ్ళినాము. ఇంకా కొంచెం టెన్షన్ ఫ్రీ అయింది నాకైతే. చూడండి ఎంత మంచిగా ఉంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు బోటింగ్ది చూపిస్తాను. అందులో అయితే ఆక్టోపస్ వ్యూ కూడా. నేను ఫస్ట్ టైం అండి రోప్వే కానీ బోటింగ్ కానీ. నాకు చెప్పాను కదా వాటర్ ఫోబియా అని. నేను ఎప్పుడు ఎక్కలేదన్నమాట రోప్వే, ఇంకా బోటింగ్ ఎప్పుడు వెళ్ళలేదు. ఇంకా ఏదో మా హస్బెండ్ బలవంతం మీదకి నేనైతే ఎక్కిన. చూడండి మా బ్రదర్ కూడా ఫస్ట్ టైం ఎక్కడము. ఇంకా ఒక స్మైల్ అయితే వేస్తున్నారు అందరూ. ఒక్కొక్కరు ఫేస్లో అయితే హ్యాపీనెస్ కనిపిస్తుంది. నాకైతే భయం వేసింది ఫస్ట్ అయితే చెప్పాలంటే. కాకపోతే నాలో నేనే పెట్టుకుని ఎవరికి ఏం చెప్పలేదు, భయం వేస్తుందని. ఇంకా చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్, మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం.